కాంగ్రెస్ నేతల జూమ్ మీటింగ్ లో పలువురు కాంగ్రెస్ నేతలపై సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఆర్ పై ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదని పలువురు ఎమ్మెల్యేలపై సీఎం సీరియస్ అయ్యారు. పార్టీకి నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. ఎస్ఐఆర్ తో బీజేపీ కుట్ర చేస్తుందన్న సీఎం రేవంత్ అప్రమత్తంగా లేకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గంలోనే ఉంటూ మానిటరింగ్ చేయాలని ఆదేశించారు. తనకి ఒక నియోజకవర్గం కేటాయిస్తే వెళ్లి పనిచేస్తానంటూ సీఎం రేవంత్ అన్నారు. సర్ అవగాహన సదస్సులపై జిల్లాల వారీగా తన దగ్గర రిపోర్ట్ ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ తరపున సర్పై అవగాహన సదస్సులు మరిన్ని జరగాలని సూచించారు. సర్పై ఇన్ఛార్జ్ మంత్రులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. సర్ విషయంలో సరిగ్గా వ్యవహరించకపోతే పేద ప్రజలకు అన్యాయం జరుగుతుందన్నారు. పేదల ఓట్లు పోతే వాళ్ళ ఆధార్ కార్డు, రేషన్ కార్డు పోతుందని, అందుకే వాళ్లకు అన్యాయం జరగనివ్వొద్దని కాంగ్రెస్ నేతలకు సూచించారు సీఎం రేవంత్. పార్టీ ఆదేశాలను ఎవరైనా పాటించాల్సిందేనని, సర్పైన పార్టీ ఆదేశాలను పట్టించుకొని గుర్తించి వారి స్థానంలో మరొక ఇన్ఛార్జిని నియమిస్తామని హెచ్చరించారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని క్షమించబోమన్నారు. పని చేయకుండా పార్టీకి నష్టం కలిగిస్తామంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. 10 రోజుల సమయం ఇచ్చి చూస్తామని, పద్ధతి మార్చుకోకపోతే వారినే మార్చేస్తామన్నారు. సర్పైన గ్రామాల్లో కాంగ్రెస్ కు చెందిన సర్పంచులతో ప్రచారం చేయించి అవగాహన కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.